ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన మనము ఆయన యందు ఆనందించాలి. ఆయన ఆజ్ఞల యందు, ఆయన కట్టడల యందు, ఆయన మనకు బోధించే బోధ యందు, ఆయన మన జీవితంలో చేసిన మేలు ఉపకారములను బట్టి ప్రభువునందు మాత్రమే ఆనందించాలి. ఈ లోకములో మనకు ఎన్నో ఆశలు, కోరికలు ఎన్నో ఉంటాయి. ఈ లోకములో ఉన్నతమైన స్థానములో ఉండాలని ఆశ ఉంటుంది, ఆర్థికంగా ఎదగాలని ఆశ ఉంటుంది. ఇవన్నీ కూడా గతించిపోయేటివే. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవన్నీ కూడా అన్నీ నశించిపోయేటివే. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు ఆనందిస్తూ ఉంటారో వారి కొరకు నిత్యమైన ఆనందము పరలోకముందు దాచబడి ఉన్నది. అది మనం పొందాలి అంటే ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు మనకు సంభవించిన ప్రభువును విడిచిపెట్టగా ఆయనందు ఆనందించుచూ మన జీవితాన్ని కొనసాగించుకుంటే మనం ధన్యులం.